ఏంటి సేఫ్ ప్లేసా? ఎక్కడ దాచావు? ప్రియం వద్ద భయపడ్డంలో కూడా అర్థం ఉంది శ్రీలక్ష్మి. అతను ఎవరో ఏంటో తెలియకుండా పెద్ద రిస్కే చేస్తున్నావు అనిపిస్తుందమ్మా. ఇవన్నీ మనకెందుకమ్మా? అవును శ్రీలక్ష్మి, పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇస్తే చాలు, అతనికి కావలసిన సెక్యూరిటీ వాళ్ళు అరేంజ్ చేస్తారు. కావాలంటే ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాను. అన్నయ్య వాళ్ళు చెప్తున్నారు కదా లక్ష్మి, ఇప్పటికైనా అతన్ని ఎక్కడ దాచావో చెప్పు. ఆ అన్నయ్య లాయరే కాబట్టి లీగల్గా ఏం చేయగలరో అది చేస్తారు. చిన్న మావయ్య, పెద్ద మావయ్య, మీ భయం నాకు అర్థం అవుతున్నది, కానీ నా భయమే మీకు అర్థం కావట్లేదు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక వ్యక్తిని వాళ్ళు సంపాలని చూస్తున్నారంటే అవతలోళ్ళు చాలా పెద్ద మనుషులై ఉంటారు. వాళ్ళకి అతని సావు ముఖ్యం కాబట్టి పోలీసుల్ని, సెక్యూరిటీ వాళ్ళని పెట్టినా చంపేస్తారనిపిస్తుంది. అందుకే సీక్రెట్ ప్లేస్లో ఉంచి ఎవరికీ తెలియకుండా ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. అతను స్పృహలోకి రాగానే నేరుగా ఇంటికే తీసుకొస్తాను. ఏంటక్క ఇది? అప్పుడు అతన్ని చంపాలనుకున్న వాళ్ళ గురించి అతనితోనే చెప్పిస్తాను. అప్పుడు మీరు లీగల్గా ఏం చేయగలరో అది చేసి అతనికి సాయం చేయండి. అలాగే శ్రీలక్ష్మి. మీరు కూడా ఏంటన్నయ్యా ఈ లక్ష్మి చెప్పిన దానికల్లా సరే సరే అని అనేస్తున్నారు? లక్ష్మి, అతను ఎక్కడ దాచావో చెప్పు. అది సీక్రెట్ ప్లేసా కాదా అని చెప్పి ఆలోచించి ఇంకో మంచి ప్లేస్కి షిఫ్ట్ చేద్దాం. రిస్కు అని మీరెందుకు అమ్మగారు ఈ రిస్కులో ఇన్వాల్వ్ అవుతారు? మీరు ఇన్వాల్వ్ కాకండి, అతని సంగతి నేను చూసుకుంటాను. అది కాదు లక్ష్మి, నీకు సిటీ కొత్త కదా, నువ్వు అతన్ని దాచిన ప్లేసు సరైందో కాదో అని. అంతే, నేను ఇన్వాల్వ్ అవ్వాలని కాదు. అత్తయ్య అంతగా అడుగుతున్నారు కదా, చెప్పడానికి ఏమైంది నీకు? ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకూడని సీక్రెటా ఏంటి? చచ్చా, అదేం లేదు మధుబాబు, చెప్తాను. అమ్మగారు అతన్ని చెప్పొద్దు శ్రీలక్ష్మి. నువ్వు దాచావు అంటే అది సరైన నిర్ణయమే అయి ఉంటుంది. అతను అక్కడే ఉండనిద్దాం. ఎలా అయినా అతని ప్రాణాలు కాపాడి అతని కుటుంబానికి అప్పగిద్దాం. అప్పటి వరకు నువ్వు ఈ ఇంట్లో ఎవరికీ ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.